కన్నబాబు రాసినటువంటి లేఖ కారణంగా అమరావతికి డీజిల్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడింది అనేటటువంటి ఒక ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటనేది నేను ఇప్పుడు మీకు డాక్యుమెంట్తో సహా చెప్పడం జరిగింది. కావాలంటే డీటెయిల్స్ చూడొచ్చు, మనకు గూగుల్లో దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవుట్లెట్ షాప్స్ ఎన్ని, ప్రతిరోజు కన్జంప్షన్ ఎంత ఉంది అనేసి. సో దాదాపు 90 లక్షల లీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఖర్చు అవుతుంటుంది. కానీ ఇక్కడ అడిగింది నెలకి 60 లక్షల లీటర్లు. నెలకు 60 లక్షల లీటర్లు అంటే పర్ డే 1,00,000 లీటర్లు అడిగారు. 1,00,000 లీటర్లు అంటే కేవలం ఒక 5-6 బంకులకు సంబంధించి 20,000 లీటర్లు వేసుకున్నా కూడా ఒక 5 బంకులకి సరిపడా డీజిల్ అమరావతి సరిపోతుంది. సో ఇది లేఖ రాయడం తప్పు, అలా అడగడం కూడా తప్పే. నిబంధనలకు విరుద్ధంగా అది అడగడం తప్పు, అలా లేఖ రాయడం కూడా తప్పు. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఇక్కడ చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అయితే కారణం అమరావతికి డీజిల్ ఇవ్వడం వల్లే ఈరోజు కొరత ఏర్పడింది అనేది తప్పు అనేటటువంటి అంశాన్ని చెప్పడం అనేది మాత్రం నా ఉద్దేశం. ఓకే మేడం, విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇక్కడ ఒకటి సరే, డీజిల్ రేట్లు ఎందుకు పెరిగాయి, డీజిల్ సంక్షోభం ఎలా, వినండి సార్ గురుగారు వినండి ప్లీజ్. డీజిల్కి సంబంధించినటువంటి సంక్షోభం ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది పక్కన పెడితే కేవలము ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి విషయం జనాల్లోకి వెళ్ళకూడదు, దానికి ఒక మాస్క్ వేయాలి అనే ఉద్దేశంతోనే నిన్న ఈ అంశాన్ని తీసుకొచ్చారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి ఒక బయట విని తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. ఒకసారి పీసీఆర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బయట ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. తీసుకురాలేరు గారి గూగుల్ తీసుకురాగలిగేది అనుకుందా అని నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు గూగుల్ ఏం చేస్తాడు అసలు? ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేను, నువ్వు పరిశ్రమలు ఏమి చేస్తావు, పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటినే నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని మీద ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్గా, దీని ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచనే లేనివాడు నువ్వు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది. ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని ఈ కొరత క్రియేట్ చేసిన కొరత వల్ల, ఇలాంటివి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే? ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కు దానికి సప్లై, ఇప్పుడు అదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నారు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకి ఆ పైకి పోవడానికి ఈ సప్లై, ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలు అన్నీ పోతాయో తెలియదు. కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసేస్తున్నారు కంప్లీట్ గా, చాలా క్రూరంగా దుర్మార్గంగా. అమరావతి దానికి ఏదో ఈ రకంగా మేడం విజయశేఖర రెడ్డి గారు, సో డీజిల్ ఇవ్వనైనా గూగుల్ ఏం తెస్తాడు అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది పరిశ్రమలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటటువంటి అంశం పట్ల వైసీపీ స్టాండ్ ఏంటి అనేది మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాయిస్ అంటే అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నారు, డీజిల్ గురించి మాట్లాడాలి, కష్టాల గురించి మాట్లాడాలి. సో గూగుల్ ఎలా తెస్తాడు, డీజిల్ ఇవ్వలేనాడు గూగుల్ ఎలా తెస్తాడు? ఇక్కడ ఉండేటువంటి డీజిల్ ఎత్తుకోబోయి అమరావతి గ్రోత్ ఇంజన్కి, అలాగే అదాని గ్రోత్ ఇంజన్కి, స్పేస్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తాడంటే దానికి గ్రోత్ ఇంజన్కి, సో డీజిల్ ఇవ్వలేని చోటకి కంపెనీలు ఎలా వస్తాయనేసి కంపెనీల రాకకి సంబంధించినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటి, నిన్న గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన విషయానికి మాస్క్ వేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల ద్వారా అర్థమవుతోందా? నిజంగా అలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చా మనం? సార్, పారాలు వేసుకుంటే కరోనా పోతుందని మాయ మాటలు చెప్పి వేల లక్షల మంది చావు కారణమైన జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో, ఇలాంటి వ్యక్తులు సార్, వీళ్ళు ఏదో గొప్పగా మాట్లాడతారు, ప్రజల కోసం ఆలోచిస్తారనేది అవివేకం. వీళ్ళకి బుద్ధి పుట్టినట్టు మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది వీళ్ళకి నిత్య కృత్యం. ఇది ఇప్పుడుగా సార్, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేస్తాం, మాకు ఓట్లు వేస్తారు, డెవలప్మెంట్ తో మాకు పని లేదు అనే వీళ్ళ